మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గద్వాల జిల్లాలోని కాంగ్రెస్ వర్గపోరు అధికార పార్టీకి తలనొప్పిగా మారుతోంది. ఎమ్మెల్యే బండ్ల వర్గం ఒకవైపు మొత్తం సీట్లు తమకే కావాలని డిమాండ్ చేస్తుంటే, మరోవైపు ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య వర్గం కూడా తమకు కూడా సగం సీట్లు కేటాయించాలని పట్టుబడుతోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్ జోక్యం చేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారట. మరి మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు కలిసి పనిచేస్తారా? బండ్ల డిమాండ్లకు సరిత వర్గం ఒప్పుకుంటుందా? గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో గెలిపెవరిది? ఇప్పుడు చూద్దాం. గద్వాల మున్సిపల్ ఎన్నికల పంచాయతీ తారాస్థాయికి చేరుకుంటోంది. సీట్లు మాకు కావాలంటే మాకు కావాలని ఒకవైపు ఎమ్మెల్యే బండ్ల వర్గం, మరోవైపు సరిత వర్గం పట్టుబడుతున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ కండవా కప్పుకున్న నాటి నుంచి గద్వాల కాంగ్రెస్ పార్టీలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి అభ్యర్థులను నిలబెట్టారు. దీంతో జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి వైపు సపోర్ట్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. జిల్లాలో సరిత బండ్ల మధ్య మున్సిపల్ ఎన్నికల్లో నష్టం జరిగిస్తోందని భావించిన పార్టీ సీనియర్ నాయకులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం మొదలుపెట్టారు. దీంతో ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య సయోధ్య కుదుర్చుకునేందుకు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రంగంలోనికి దిగారు. ఇక సంపత్ కుమార్ మాత్రం గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నాయకులు సమన్వయంతో కృషి చేస్తున్నారని తెలిపారు. గద్వాల పట్టణంలోని సంపత్ కుమార్ నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. పార్టీలో ఎలాంటి అసమ్మతి లేకుండా అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ బి ఫారంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా గద్వాల పట్టణంలో కాంగ్రెస్లో ఉన్న రెండు వర్గాలకు సమన్యాయం చేయడానికి సంపత్ ప్రయత్నం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేయబోతున్నారు. అందులో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో కూడా పర్యటించనున్నారు. ఆలోపు గద్వాల జిల్లా కాంగ్రెస్ నాయకుల పంచాయతీని ఓ కొలిక్కి తీసుకురావాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికను వ్యతిరేకించిన సరిత అప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలోనూ తన మార్పు కొనసాగిస్తూ వస్తోంది. స్థానిక ఎమ్మెల్యేగా బండ్ల ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో సరిత జోరుగా పాల్గొంటోంది. గత కొంతకాలంగా బండ్ల సరితల మధ్య గడ్డి వేస్తే భగ్గుమనేంత వైర్యం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ సీనియర్ నాయకులు జరుపుతున్న చర్చలు ఏ మేరకు ఫలిస్తాయో మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తోంది.